అయితే మొన్న మీకు ఒక శారీ చూపించాను కదా లెహెంగా స్టిచ్ చేయాలి అని చెప్పి. ఇదిగోండి లెహెంగా అయితే రెడీ అయిపోయిందనమాట. అంటే బ్లౌజు పరికిని కూడా స్టిచ్ చేసేసానండి. నడుము దగ్గర ప్రిల్స్ వచ్చేటట్టుగా బెల్ట్ పెట్టి ఇలాగ స్టిచ్ చేశానమాట. ఫ్రంట్ వచ్చేసరికి డోరీస్ అయితే ఇచ్చానండి, హ్యాంగింగ్స్లో ఎలాడాలి అని చెప్పి. కింద చూసారు కదా బార్డర్ అయితే వచ్చింది, ఇది శారీలో వచ్చింది, మనం ఏమీ విడిగా తీసుకోలేదు. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి, శారీలో ఉన్న బ్లౌజ్ పీస్తోనే మనం కుట్టాము. ఎందుకంటే కస్టమర్ ఇలాగే కావాలి అని అడిగారు కాబట్టి. చూసారు కదండి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ అనేది ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా వేసానమాట. అంటే కస్టమర్ ఇలాగే కావాలి అని అడిగారు కాబట్టి నేను ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే డిజైన్ చేశాను. చూసారు కదా బ్యాక్ వచ్చేసరికి కింద నడుము దగ్గర మాత్రం ఆలియా కట్ మోడల్ అయితే ఇచ్చానండి. అంటే క్రాస్ కటింగ్ వచ్చేలా వీ షేప్ వచ్చేటట్టుగా డిజైన్ చేశాను. చూసారు కదా హ్యాండ్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్ అనమాట. పైన వచ్చేసరికి పఫ్ హ్యాండ్ వస్తుంది, కింద వచ్చేసరికి మళ్ళీ సేమ్ బార్డర్ అనేది ఇచ్చాను అనమాట. అంటే సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఎలా ఉందనేది చిన్న